సుందరం మాస్టర్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. వివాహర్ష మనకు సహాయ నటుడిగా హాస్య నటుడిగా తెలుసు. అటువంటి వివాహర్ష మొట్టమొదలు అతను యూట్యూబ్ వీడియోల ద్వారా షార్ట్స్ ద్వారా పేరు తెచ్చుకున్న సంగతి చాలామందికి తెలిసిన విషయమే. దివ్య శ్రీపాద అనే ఆమె హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హర్షవర్ధన్ ఒక ఎమ్మెల్యేగా ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. సో అట్లాగే భద్రం ఆయన పిఏగా నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ నీలకంఠపురి ఒక పాత్రను పోషించాడు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాకి నిర్మాత హీరో రవితేజ మరియు సుధీర్ కుమార్ కుర్రు. ఇక శ్రీచరణ్ పాకాల మ్యూజిషియన్, దీపక్ యారగార సినిమాటోగ్రఫర్, కార్తిక్ ఉన్నావా ఎడిటరు, సాయి మణిధర్ సౌండ్ డిజైనరు, చంద్రమౌళి ఎతపాక ఆర్ట్ డైరెక్టర్. కాగా ఈ సినిమా నిడి వచ్చి 2 గంటల 1 నిమిషము. కామెడీ డ్రామా, క్లియర్ యూ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమాలో ఎటువంటి అసభ్య సన్నివేశం లేకుండా పూర్తి క్లీన్ సర్టిఫికేట్గా సినిమాగా నిలబడింది. 23 ఫిబ్రవరి 2024 అంటే ఈ రోజున శుక్రవారం రోజు విడుదలైన సినిమా ఇది. ఇక ఈరోజు పోటీ లేకుండా కేవలం ఒక చిన్న సినిమాని రావడం ఒక విశేషం. దీని మీద వచ్చిన చిన్న సినిమాలు ఇంకా అస్సలు ఆనంద్ సినిమాలు. ఇది రవితేజ నిర్మాతగా చేసిన సినిమా కాబట్టి కొద్దో గొప్ప లైట్ బజ్ అన్న ఈ సినిమాకి వచ్చింది. అయితే సుందరం మాస్టర్ టైటిల్ దగ్గర నుంచి వెరైటీగా చేసినటువంటి ఈ సినిమా కాన్సెప్ట్ మాత్రం ఫూలిష్గా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఆటవిక తెగకు సంబంధించినటువంటి జాగాలో ఏదో ఇంపార్టెంట్ విషయం ఏదో ఉంది. ఆ ఊరి కోసం బ్రిటిషర్స్ అప్పుడు ఊరు వాళ్ళను దాసులుగా చేసుకొని ప్రశ్నించి విఫలమయ్యారు తెలుసుకోవడంలో అని ఒక ఎమ్మెల్యేనో మంత్రి హర్షవర్ధన్ క్యారెక్టరు. సో అతను ఏం చేస్తారంటే పిఏ ఉంటాడు, భద్రం ఆయన అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మాస్టర్ని ఆ ఊరికి పంపిస్తారు, ఎందుకు చదువు చెప్పమని. ఇక్కడ ఎంత లాజికల్ మిస్ అయ్యారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గిరిజనులాగా కనబడే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారంట, కానీ రాయడం రాదంట. సో ఇతను పోయి వాళ్ళకు రాంగ్ నేర్పించారంట. వాళ్ళు నేర్పించిన గురువు ఆ ఆల్ఫాబెటిక్ దాంతో, ఉదాహరణకు డాంకీ ఉందనుకోండి, DONKI డాంకీ అంట, DONKEY డాంకీ కాదు. ఆ ప్రకారంగానే ఈ సినిమాలో వేసే ఫ్రీడస్ లేటర్ అవన్నీ కూడా తప్పుడు స్పెల్లింగ్స్ తోటే చూపించడం దర్శకుడి ఒక భావుకతను చూపించింది. సో అట్లా మిస్సింగ్ అని చెప్పి అమ్మవారి విగ్రహం మిస్సింగ్ దగ్గర ఇంటర్మిషన్ అని వేయడం, చివరాకరణ ఎండ్ టైటిల్స్లో ఒక డిఫరెంట్ చేయడం. కాకపోతే ఇందులో ఒక ఆధ్యాత్మిక భావన, ఒక గొప్ప భావన ఒకటి ఏం పెట్టాడంటే, ఒక వ్యక్తి చచ్చిపోతాడు అందులో తెగలో. చచ్చిపోతే వాళ్ళు ఎవరు బాధపడరు, ఎవరైనా చచ్చిపోతారని హ్యాపీగా వాళ్ళ భార్యతో సహా అందరూ హ్యాపీగా ఖుషీగా ఉంటారు. ఆ రోజులో ఆ తెగలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఆయన పేరుతో అందరు పిలుచుకుంటారు. సో ఇక్కడ మీకు బాధ లేదంటే, బాధ ఎందుకు, చచ్చిపోయాడు, కొంచెం ముందు చచ్చిపోయాడు అంతే కదా, మనం కూడా చచ్చిపోతాం కదా అని అంటారు ఆ తెగ వాళ్ళు. వాళ్ళు చూసి చాలా నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత మనము పొద్దున కొంచెం అన్నం తింటాం, అది తింటాం, కానీ మనం అన్నిటికంటే ఎక్కువ మనం దేంతో బతుకుతాం అంటే ఆశతో బతుకుతాం. ఆ ఆశనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ ఆశ వల్లనే మనం ఇది చేస్తాం. ఆ ఆశనే వదిలిపెడితే జీవితం బాగుంటుంది అనేది ఒక ఆధ్యాత్మిక భావన ఈ సినిమాలో క్యారెక్టర్స్ ద్వారా, గిరిజనుల ద్వారా మనకు చూపించడం ఒక మేలుసరిగా చెప్పుకోవచ్చు. సో ఏ గవర్నమెంట్ ఇంగ్లీష్ టీచర్ గోస్ టు ఏ రిమోట్ విలేజ్ కాల్డ్ మిరియాలమెట్ట. ఆ మిరియాలమెట్ట అనే ఊరు అండ్ స్టంబుల్స్ అపాన్ ఏ సర్ప్రైజింగ్ రివిలేషన్ దట్ ద విలేజర్స్ ఆర్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడతారు వాళ్ళు. సో వాళ్ళు ఇంకా ఇతన్ని ఎర్రి పప్పని చేసేస్తారు. ఇతను మూత్రం ఆపుకోకుండా బయట పోసేయడన్న సంగతి, ఇతను వేడి తగ్గాలన్న సంగతి, బరువు తగ్గాలన్న సంగతి. సో అతనికి సహకరించి గిరిజనులు ఒక దగ్గర లేడీస్ సంకలు 2-3 దగ్గర దేవునికి మొక్కే దగ్గర చూపించారు. అయినా కానీ క్లియర్ యూ సర్టిఫికేట్ వచ్చింది. అక్కడ ఎంటికలతో సహా చూపించాడు అక్కడ. సో మిగతా అంతా ఎక్కడ కూడా సినిమాలో ఇక్కడ పాటలు పద్యాలు లేకుండా హీరోయిన్ ఉన్నా కూడా ఇతను అందగాడని చెప్పి, అంటే వాళ్ళు నలుపు రంగుని ఇష్టపడతారు వాళ్ళు. ఎందుకంటే ఆంగ్లేయులు వచ్చిన తర్వాత తెలుపు రంగు అంటే శత్రువులని, నలుపు రంగు అయితే మన దేశం వాళ్ళు అన్న ఫీలింగ్లో ఆ గిరిజనులు ఉంటారు. అయితే వాళ్ళకు క్రికెట్ చూపిస్తే దేశంకు మధ్య యుద్ధం జరుగుతుంది, తెల్లబాల్ను కొడితే తెల్లోని కొట్టినట్టే అన్నట్టు వాళ్ళు ఊహించుకొని వాళ్ళు 6లు కొట్టినప్పుడు అలా సంబరపడుతూ ఉండడం, అక్కడ ఒక స్క్రీన్ మీద మ్యాచ్ చూసి ఆనందపడడం, ఇవన్నీ కూడా వెరైటీగా అనిపించింది మనకు కొత్త. అయితే ఇక్కడ మనకు జీర్ణించుకోలేని అంశం ఏంటంటే, ఎక్కడైనా గిరిజనులు ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకు లిపి తెలిసిన రాత తెలియకపోవడం అనేది ఒకటి జరుగుతుందా? పోనీ ఒక్కరికి ఎవరికో తెలియదు అంటే మొత్తం అందరికీ తెలియదని, రాంగ్ స్పెల్లింగ్స్ నేర్పించిన దాన్ని వాళ్ళు ఫాలో అవుతారని, ఇవన్నీ కొన్ని నేల విడిచి సాము చేసినటువంటి పరిస్థితి. సో కత్తి విడిచి చాము చేసిన టైప్లో ఉంటుంది సుందరం మాస్టారు. కాకపోతే వివాహర్ష నటన ఒకటే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఆవులించడం, వేవ్ అనడం ఇలాంటివి అంటే ఇంకా పిక్కులు కూడా పెట్టింటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. సో అవన్నీ అవసరం ఆ సినిమాకి అట్లాంటివి అని అనిపించింది. అవి మంచి 6 ట్రాక్లో ఆవులింతలు వినిపించడం, లేచినాక
ఇతను డిఈఓ కావాలన్నది ఇతని కల్లా. ఆ డిఈఓ చేస్తానన్న ఒక ఆశ చూపించడంతో ఆ ఎమ్మెల్యేకో మంత్రికో హర్షవర్ధన్కి సాయం చేయడానికి ఇతను అక్కడికి వెళ్ళి మోసం చేసే ప్రయత్నం చేసి వాళ్ళ స్వభావం చూసిన తర్వాత మళ్ళీ ఆ ఎమ్మెల్యే మంత్రి దగ్గర నుంచి ఆ విగ్రహాన్ని మళ్ళీ వాళ్ళకి ఇప్పించే కథనంతో సినిమా ముగుస్తుంది. సో దీంట్లో పర్పస్ అంటూ ఏం లేదు. పర్పస్ ఏంటంటే వాళ్ళ యొక్క మంచితనాన్ని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క మెచ్యూరిటీని చూసి ఇతను ఆశ్చర్యపడడం తప్ప, అది చూసి మనం ఆశ్చర్యపడడం తప్ప ఏముండదు. ఎందుకంటే గిరిజనులు చూడడానికేమో గిరిజనులు లాగుంటారు, జాకెట్ లేకుండా ఆడవాళ్ళు ఉంటారు. అందరూ అంత పాలిష్గా ఉండని వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, మాట మాత్రమే మాట్లాడతారని. ప్రపంచంలో సగం మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. ఆ ఇంగ్లీష్ మీరు అందరూ నేర్చుకోవాలన్న టైప్లో ఇతను స్టార్టింగ్లో ఏ ఫర్ అన్ని ఏ ఎట్లా చేయాలో, బి ఎట్లా చేయాలో పుల్లలతో చెప్పే విధానం అదంతా కూడా గమ్మత్తుగా ఉంది. మొత్తానికి ఏంటంటే దర్శకుడు కొంచెం కసరత్తు అయితే చేశాడు ఈ సబ్జెక్ట్ మీద. కళ్యాణ్ సంతోష్ ఆషామాషిగా తీసిన కథ అయితే కాదు, కానీ ఎప్పుడైతే నేల విడిచి దానికి ఏదైతే బేస్ లేకుండా ఉందో కథ, లాజిక్ మిస్ అయిందో అక్కడే ఈ సినిమా దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది మనకి. సో రవితేజ లాంటి ప్రముఖుడు ఈ సినిమాని నిర్మాతగా వ్యవహరించి నిర్మాణం చేశాడంటే ఈ సినిమాలో ఏదో విషయం ఉందని జనాలు అనుకుని సుందరం మాస్టర్ సినిమాకి వస్తారు, కానీ అనుకున్నంత విషయం లేకనే కొంచెం చరిత్రపడింది. ఏదో వివాహర్ష, కొంచెం కామెడీ, కొంచెం వెరైటీ కథనము. ఇది దివ్యశ్రీపాద సన్నగా పుల్లలాగా ఆమె కనిపించింది. ఆమె సినిమాకి కొంచెం ముఖం మాత్రమే ప్లస్, కానీ గిరిజన మహిళగా మాత్రం సెట్ అయింది ఆమె. అట్లాగే గిరిజనుల దగ్గరికి ఇతను కానుకలు తీసుకునే విధానము, వాళ్ళు వీడియో గేమ్ని దారం కడుతూ లాగడము, తర్వాత ఏదైతే ఒకటి మన ఉపయోగపడేటువంటి ఇది ఇస్తే దాంట్లో వస్తువులు వాడుకోవడము, బూట్లు ఇస్తే బూట్లలో చెత్త నింపుకోవడము, అది నింపుకోవడానికి ఒక గిన్నెలాగా వాడుకోవడం, ఇలాంటివన్నీ కూడా తమాషాగా చూపించారు. అయితే గాడ్స్ మస్ట్ బీ క్రేజీ అనేటువంటి సినిమాలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఈ సినిమాలో కొంత ప్రభావితం చేసినట్టుగా కొంత అనిపించింది. సుందరం మాస్టర్ లోగో దగ్గర నుంచి డిఫరెంట్గా ఉంది. మాస్టర్ అంటే మనము గ్యాంగ్ మాస్టర్ రాజశేఖర్ని చూసాం, మాస్టర్ చిరంజీవిని చూసాం. ఇప్పుడు వివాహర్ష చిరంజీవి మిత్రుడి కుమారుడు, చిరంజీవి క్లాస్మేట్ కుమారుడు. మరి ఇతను వివాహర్ష ఈ సినిమాలో హీరోగా మొదటిసారి అతను చేశాడు. అది కొంతవరకు అంటే లో బడ్జెట్లో చేసుంటారు కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద లాస్ వచ్చే అవకాశం అయితే లేదు. ఇవాళ శాటిలైట్ ఓటీటీ ఇటువంటి వల్ల బయటపడేటువంటి అవకాశమే ఉంది. వివాహర్షకు మాత్రం మంచి గుర్తింపు, అతను ఉన్న నటుడిగా మాత్రం చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5/5. అది కూడా ఏంటంటే ఆధ్యాత్మిక భావనలు, తర్వాత జీవితం అంటే ఏంటిది అనేది సత్య అన్వేషణకు సంబంధించినటువంటి విశేషాలు అద్భుతంగా జనాలకు చెప్పేటువంటి సినిమా మాధ్యమం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా మనిషి ఆశతోనే బతుకుతాడు కదా, ఆ ఆశ పక్కన పెట్టి దుఃఖాన్ని పక్కన పెడితే ఏ రకంగా బతకొచ్చు అనే ఒక మంచి అంశం అంతర్లీనంగా ఉంది ఈ సుందరం మాస్టర్ సినిమాలో. సో అది మాత్రం మెచ్చుకోదగ్గది. కాకపోతే అతను స్టాఫ్ మాట్లాడుకున్నట్టుగా ఇతను అందంగా లేడని చెప్పేసి ఇతను అక్కడికి పంపించారని, ఆ తర్వాత వచ్చి ఇట్లా ఇతను రాసి బుగ్గ మీద రంగెట్లుందని హర్షవర్ధన్ చూడడము, ఇలాంటివన్నీ కూడా సినిమాని అంటే ఒక డిఫరెంట్ సినిమా కింద ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశాయి. ఇక్కడ పాటలు, పద్యాలు, లవ్ స్టోరీ కూడా పెట్టుకునే అవకాశం ఉన్నా కూడా ఎక్కడ పెట్టుకోకుండా అతని ఫిజిక్కి తగ్గ బాడీ లాంగ్వేజ్ తోటే డైరెక్టర్ వెళ్ళిపోవడము వివాహర్షను చక్కగా వాడుకున్నటువంటి తీరుని స్పష్టం చేస్తుంది. అతని డ్రెస్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అన్నీ అద్భుతంగా పండాయి. ఆ మధ్య మంతా మధు సినిమాలో లౌడా ముడ్డా ఇలాంటి బూతు పదాలు కూడా పలికినటువంటి వివాహర్ష ఈ సినిమాలో నీట్గా కనిపించడం, ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం మాత్రం హర్షించదగ్గ విషయం. మొత్తానికైతే చూడబుల్ సినిమానే అని చెప్పొచ్చు సుందరం మాస్టర్. ఈ సినిమాకు నేను ఇస్తున్నట్టు రేటింగ్ 2.5/5. సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వేర్మాతో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేర్మాతో. నమస్తే, జై హింద్.